సార్ 5,000 పింఛన్ అంటే 15,000 పింఛన్ వచ్చేంత వరకు మీ ప్రభుత్వం చాలా చాలా సంతోషంగా ఉన్నాం సార్. ఇప్పుడు భాగ్యమ్మ మాట్లాడుతుంది. భాగ్యలక్ష్మి, మహాలక్ష్మి. గౌరవైన ముఖ్యమంత్రి సార్కి నా వందనాలు, గౌరవైన ఎమ్మెల్యే సార్కి నా నమస్కారాలు. మీ ద్వారా వల్ల మేము చాలా లబ్ధి పొందాము. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన అందరికీ, గ్రామ సభ్యులకి, అన్నదమ్ములకి అందరికీ నమస్కారం. మాకు గత కాలంలో మాకు 2,500 పింఛన్ వచ్చేది. ఇప్పుడు 4,000 పింఛన్ ఇంటి ద్వారా వచ్చి ఇచ్చేదానికి మళ్ళా సంఘం ద్వారా మేము లబ్ధి పొందాము. సారు సల్లని సూపు వల్ల మేము 10 లక్షల వరకు 2011లో మేము జాయిన్ అయినాము. డాక్టర్ గ్రూప్లో అప్పటి నుంచి మేము తీసుకుని రుణాలు తీసుకుని అందరితో పాటు మనం కూడా సమానంగా ఉన్నాము. మన ఊరికి వచ్చినాడు సార్, చాలా సంతోషము. ఇంకా మన ఊరికి రావాలా, ఇట్లా అభివృద్ధి చెందాలా అని మనస్ఫూర్తిగా కోరుకొని నేను 4 మాటలు మాట్లాడేందుకు అవకాశం ఇచ్చినందుకు మరొకసారి అందరూ ధన్యవాదాలు. గ్యాస్ దీపం కింద మొన్న తీసుకున్నాం, అది కూడా మాకు బెనిఫిట్గా చేసినారు. వాళ్ళు సూప్ చల్లగా ఉండాలని నేను ఆశిస్తూ నమస్కారం. మా ఊరికి బస్సు కావాలా సార్, మాకే అర్జెంటు. ఆడవాళ్ళకి బయటికి పోయేదానికి ఇబ్బందిగా ఉంది, అది కావాలి. స్కూలు కావాలి సార్ మాకు. స్కూలుని బయటికి పోయేదానికి బస్సు లేకుండా దానికి చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లలందరూ. ఆడపిల్లలకి కానీ మగపిల్లలకి కానీ ఇక్కడే చదువుకొని ఉండేదానికి మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళాలంటే బస్సుకి మాకు చాలా ఇబ్బంది ఉంది. ఇంత గొప్ప పేరు ఉంది మా ఊరికి, కానీ అదొక్క ఇది అయితే లేదు. సారు దయంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నమస్తే. మన కోసం ఎవరు వచ్చారు మన ఊరికి?